హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? బాగుండాలి అనుకుంటున్నాను. నేను కూడా ఫ్లిప్కార్ట్లో అయితే ఒక ఐటమ్ బుక్ చేశాను. ఎలా వచ్చింది చూడండి. ఎందుకంటే చిన్నప్పుడు పోయాను కదా, బియ్యం బస్తాలు చేశారు. ఆ సంచి అయితే ప్యాక్ చేశారు. ప్యాకింగ్ కవర్ కూడా వేయలేదన్నమాట. ఒక రకం ప్యాకింగ్గా ఉంది. ఇది ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏమొచ్చింది మీకు చూపిస్తాను. చక్రాలు 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 అక్ష చూస్తాను. నేను ఇస్తాను, నేను ఇస్తాను, నేను ఇస్తాను. వాడికి మాటలు రావు కానీ వాడు కూడా రెడీ అయిపోతాడు. ఇలా నీళ్ళు వచ్చాయి. ప్లాస్టిక్ ఏమో బాగానే ఉంది. కిందలు ఉన్నాయి కదా, అంటే వాళ్ళు లేనప్పుడు తీస్తాను. ఉన్నప్పుడు తీసాను కదా, పిల్లలు మళ్ళీ కలర్ కొంచెం లాగుతూ ఉంటుంది. అసలుకే పిల్లలు లేకపోతే అంటారు. అందుకని ఇలా రవ్వ చెప్తుంది. నాకు నేను గిఫ్ట్ అన్నమాట. సరుకులు అవి బాగానే ఉంది. స్టాండ్ ఇది అయ్యో జాగ్రత్త. ఇట్లా నేను ఎలా ఫిక్స్ చేసి చూపిస్తాను. ఉంది కదా, ఫస్ట్ కింద పెట్టి తిప్పాలి. తిప్పితే ఫిక్స్ అయిపోద్ది అనుకుంటా. వెళ్తుంది లోపలికి. కొంచెం వెళ్ళింది, మిగతా కొంచెం వెళ్ళలేదు. ఇలా పట్టుకొని తిప్పితే తొందరగా వెళ్ళిపోతుంది. వెళ్ళింది. పైన తీయాలి. పైన తీయాలి. ఫస్ట్ తిప్పకుండా తీయాలన్నమాట. తీసేసి తర్వాత వేయించాలి. మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇది ఏంటా అనేది. ఎందుకే మంచిది ఒకసారి మనం రేపు ఈజీగా వెళ్ళింది. చూడండి, ఇది ఈజీగా వెళ్తుంది. నెక్స్ట్ ఇది ఇలా పెట్టచ్చు, ఎలా పెట్టచ్చు, మన ఇష్టం. ఇలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎందుకు వెళ్ళట్లేదు. వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. ఇది లాస్ట్ దేమో, అందుకే వెళ్ళట్లేదు. చూద్దాం. ఫ్యాన్లో బయట తిరుగుతుంది. ఇది కూడా వెళ్ళట్లేదు. ఎట్లా? వెళ్ళింది 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 వెళ్ళింది. అదే నెక్స్ట్ ఇది కనిపించట్లేదు వీడియో. అదే మళ్ళీ రాంగ్ పెట్టాను. ఇలా కాదు, ఫ్యాన్ అబ్బాయి తిరుగుతుంది. అప్పుడు దాని అగరబత్తికి ఇంత ఫ్యాన్ ఉండేది పెద్దది. ఆ పక్కన కళ్ళం ఉండేదన్నమాట. ఆ కళ్ళంలో దాన్ని అగరబోసేవాళ్ళు. పెద్దపాడు దగ్గర చాలా బాగా ఎగిరేదన్నమాట. ఎంతో నెగరేసేవారు అన్నమాట. పాపం వాళ్ళు మంచి మంచిగా వాటర్ బాటిల్తో అప్పుడు వాటర్ బాటిల్స్ పెద్దగా యూజ్ చేసేవాళ్ళు కాదు, బిందెలతో పెట్టుకునేవాళ్ళు. అడిగేవాళ్ళు, వాటర్ కావాలి అమ్మ, కొద్దిగా వాటర్ ఇవ్వా అని. ఇప్పుడు రోజు గుర్తొచ్చాను ఈ స్టాండ్ చూస్తే. చాలా సరదాగా ఉండేది. ఎడ్లు ఉండేవి, దాన్ని తిరుగుతూ ఉండేవన్నమాట. కట్టేవాడు ఆ ఎడ్లుకి ఒక చిన్న కర్ర ఉండి దానికి తాడు ఉంటుంది. దాని మీద అంటూ మర్చిపోయాను. దాంతో కొడితే ముందుకు వెళ్ళేవాడు. బాగా ఆడుకునేవాళ్ళు అక్కడ.
ఇలా ఫ్యాన్ తిరిగాడు. నెక్స్ట్ ఇది పెట్టాను. ఇది పెట్టేసి ఇది ఫిక్స్ అనమాట, స్టాండ్. అమ్మయ్య, ఇది కూడా ఫ్యాన్ లాగే ఉంది. చక్రం చూస్తుంటే హెలికాప్టర్ చక్రం వస్తుంది. హెలికాప్టర్ చక్రం ఉంటుంది కదా, పైన తిరుగుతూ ఉంది. అదనమాట. నేను మొత్తానికి బిగించేసాను. ఏదో బిగించింది ఇంకేనది. ఓకే ఓకే, ఇంకొకటి ఉండిపోయింది, అందుకే నీకు లోలు వచ్చింది. ఇదిగో ఇంకొకటి. అంటే మనకి ఎక్కువ గాజులు ఉంటే ఇంకో స్టాండ్ పెట్టుకోవచ్చు, తక్కువ ఉంటే తక్కువ. ఇక గాజులు ఇలా స్పీడ్గా కాదు, ఇలా మెల్లిగా అంటే గాజులు తీసుకొని తీసుకుంటాం. ఒకటి ఏంటంటే మంచి గాజులు ఎలా పెడితే గాలికి డస్ట్ పెట్టేస్తుంది, లేదంటే ఎరిసిపోయినట్టు అయిపోతాయి. అలా కాకుండా బాక్స్లో ఉంచుకుంటే బెటర్. కానీ ఎప్పుడు బాక్స్లో ఉంచుకొని తీయడానికి మనకి టైం ఉండదు కదా, ఒక్కోసారి జాబ్ చేసేవాళ్ళు అట్లా, అట్లాంటి వాళ్ళకైతే ఇదే బెటర్. మరి ఇది ఇంకొకటి కూడా పైకి రాదేమో, పైన ఫిక్స్, పైకి రాదు. బిగించాలంటే కింద నుంచి బిగించాలి, అన్నీ తీసి మళ్ళీ పెట్టాలి. నేను ఆల్రెడీ బిగించేసాను, మళ్ళీ తిప్పుదాం. తిప్పి కిందకి అయిపోతే మళ్ళీ ఇంకో స్టాండ్ కింద పెట్టుకోవచ్చు, చేయకపోతే ఇలా పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే కింద గాజులు పెట్టాలి కదా, ఇది చేయండి. దానికైనా సరిపోతాయి. 4 4 4 అంటే 12 ఇచ్చాను. యూజ్ చేయకపోతే కింద పెట్టుకోవచ్చు. ఇవాళ యూజ్ చేద్దాం అనుకుంటే మాత్రం గాజులు తగ్గిస్తాను కాబట్టి పైన పెట్టేస్తాను. ఇక్కడ పెట్టుకున్నాను మళ్ళీ తీయాలి. తీయడం కొంచెం కష్టంగా ఉంది, టైట్గా ఉంది, లోపలికి వెళ్ళట్లేదు. తర్వాత లూజ్ బాగుంది. థ్యాంక్ యూ. ఇలా అయితే ఫిక్స్ అయిపోయింది గాజు స్టాండ్. ఇంత ఫాస్ట్ తిప్పుకోవడం నేను తిప్పుతున్నా, గాజులు లేవు కాబట్టి స్లోగా ఏం కావాలంటే పెట్టుకోవచ్చు. గాజు బాగుంది కదా స్టాండ్, నాకైతే నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. ఇక అన్నీ పెట్టలేదు, అన్నీ పెడితే నిండుగా బాగుంటుంది కదా, మనకి ఉంటుంది. కానీ తీసినప్పుడు తగలవులండి, అన్నీ పైకే ఉన్నాయి, ఈజీగా రొటేట్ అవుతున్నాయి. నాకైతే నచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఇది ఉన్నట్టయితే నేను మొత్తం పెట్టుకొని చూపిస్తాను, అలా కాదు, ఇలా తిప్పాలి. ఇప్పుడు ఇది తొందరగా రెడీ అవ్వచ్చు.